హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు ఎమ్మె అండ్ టేస్టీ తోటకూర ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా తోటకూరని చుంచుకొని వాష్ చేసుకోవాలి, తర్వాత కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 ఆనియన్స్, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. మన కారానికి సరిపడా వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, మిక్సీ అయితే పట్టేసుకున్నాం. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ వేడయ్యేలోపు మనం కడిగి పెట్టుకున్న తోటకూర కట్ చేసుకోవాలి. బౌల్ వేడయింది. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చితో కూడా తోటకూర చేసుకుంటారు, కానీ అలా కంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు వేసుకున్నాము. అన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇంగువ వల్ల ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఇలా మధ్యలో మధ్యలో తీస్తూ కలుపుతూ వేయించుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ఆనియన్, కారం, వెల్లుల్లితో ఒకసారి ట్రై చేసి చూడండి. తోటకూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అయితే పేస్ట్ అంతా మగ్గిపోయింది. ఇందులోకి తోటకూర యాడ్ చేస్తున్నాము. చూడండి, తోటకూర వేసుకున్నాక మీకు వీలైతే వెంటనే కలపండి, లేకపోతే క్యాప్ పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ తర్వాత కలుపుకుంటే తోటకూర కొంచెం మగ్గుతుంది. అప్పుడు ఈజీగా కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. తోటకూర అయితే కొంచెం మగ్గిపోయింది. తోటకూరని ఇప్పుడు పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వెల్లుల్లి, కారం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, తోటకూర హాఫ్ వరకు అయితే మగ్గిపోయింది. తోటకూర తొందరగానే అవుతుంది ఫ్రెండ్స్. చాలాసేపు మగ్గించుకుంటే తోటకూర చేదెక్కుతుంది. మీరు కూడా తోటకూర ఎప్పుడు చేసినా వెంటనే కర్రీ అయిన వెంటనే ఆపేయండి ఫ్రెండ్స్, ఎక్కువ మగ్గించుకోకూడదు. చూడండి, మనకి ఇందులోనే వాటర్ వస్తుంది తోటకూరలో కూడా. ఈ వాటర్ ఇంకిపోయే వరకు ఉంచుకుంటే మనకి కర్రీ అయిపోయినట్టే. కర్రీని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో చేసుకోండి. అప్పుడే కర్రీ అయితే మంచిగా టేస్టీగా ఉంటుంది. తోటకూర ఆకుకూరల వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి కదా. వారానికి ఒక 2 days అయినా తినాలి అంటారు కదా డాక్టర్స్. మా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కర్రీస్ నచ్చుతున్నాయా మేము వండేటివి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో తోటకూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేయడానికి ట్రై చేస్తాము. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్.